ఏమి గజ్జి ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నా డాక్టర్ గారు. ఒకప్పుడు నువ్వు మందు తాగి నా హాస్పిటల్లోనే 10 రోజులు నువ్వు గుర్తుకుంది కదా. బెస్ట్ పేషెంట్ అంటే నువ్వే నాకు. అయ్యో డాక్టర్ గారు, అదంతా ఒకప్పుడు తాగుతూ ఉన్నానండి. ఇప్పుడు నేను కంప్లీట్ గా మారిపోయానండి. సరే, ఇప్పుడు నువ్వు మందు తాగడం మానేసావా లేదా? ఇంకా మానేశాను డాక్టర్. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కువ రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే తాగుతా, అంతే. వెరీ గుడ్. ఇతనెవరు? మీ ఫ్రెండా? నా ఫ్రెండ్ కాదు డాక్టర్. రోజు రిక్వెస్ట్ చేసుకోవడానికి మనిషిని పెట్టుకున్నా, అంతే. హలో, ఏంది మామ ఇక్కడిక్కడ మని పిలిచావు? వేరే వాడు దెబ్బేశాడ్రా, అందుకే నా బాధ నీకు చెప్పుకుందామని పిలిచా. ఎవరు మామ వాడు? చెప్పు మామ. మనం కొంత మీద కాలేసి నలుకుతా కొడుకుని. ముందు పూర్తిగా చెప్పేది వినిరా గోమారి. సరే చెప్పు. వేరే వాడు వాళ్ళ భార్యని బస్సు ఎక్కిచ్చి బ్యాగ్ ఇచ్చి బంగారం జాగ్రత్త అని పదే పదే చెప్తుంటే నేను ఆ బ్యాగ్ ని దొంగతనం చేశారా. అబ్బా మామ, బ్యాగులో ఎన్ని తులాలు బంగారం ఉంది మామ? బంగారం లేదు, ఏం లేదు. బ్యాగ్ తెరిచి చూస్తే బట్టలు, మేకప్ కిట్లు ఉన్నాయి. మరి బంగారం? నాకు తర్వాత అర్థమైందిరా. వాడు వాళ్ళ భార్యను బంగారం అని పిలుచుకుంటున్నాడు. అందుకే బంగారం జాగ్రత్త అని బస్ ఎక్కించాడు. బయట తినకు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు చూడు. అబ్బా, ఇప్పుడు ఏమైందని? జ్వరమే కదా, తగ్గిపోతుందిలే. తగ్గుతుంది. ఎందుకు తగ్గదు? బయట పోయి రోజు తిను. అందరూ వాళ్ళ పల్లం ఇంట్లో అన్నం పెట్టలేదని అనుకోవాలి. అబ్బా, ఇంక తినలేవే బయట. ఇప్పుడు చూడు, నీ వల్ల హాస్పిటల్కి 5,000 ఖర్చు అయింది. అదే షాపింగ్ అంటే నాకు 2 డ్రెస్సులు అన్నా వచ్చు. ఓసిని, ఎంతసేపు కేరింగ్ చూపిస్తున్నావు అనుకున్నా కదే, ఎందుకోసమా? సరేలే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడే నర్సు వచ్చి ఇంజెక్షన్ వేసింది. నొప్పిగా ఉందా? లేదు. అవునులే, పరాయి ఆడిది ఇంజెక్షన్ వేస్తే ఎందుకు నొప్పిగా ఉంటుంది? అదే నేను ఒక మాట అంటే చాలు, ఎక్కలేని నొప్పి అంతా వస్తుంది నీకు. పొద్దునైనా మొదలు పెట్టేశారా మందు తాగడం? నీది కూడా ఒక బతికేనా? ఏంటే నోరు లేస్తుంది? నేను తాగుతాను తూగుతాను, నీకిది అనవసరం. సంసారం బాగుపడుతుందంటే చెప్పు, రోజు నేను తాగుతా. ఒక మగాడికి ఎన్నో బాధలుంటాయి, అవి మర్చిపోవడానికే మందు తాగుతాం. అదే నీ కోపం వచ్చిందనుకో, నన్ను కొట్టానా కొడతావు నువ్వు. సరేలే, ఇలా మందు తాగి ఎందుకంటే డబ్బులంతా వేస్ట్ చేస్తాడు. మరి నువ్వెందుకు మేకప్లకి డబ్బులు వేస్ట్ చేస్తావు? మేకప్ వేసుకుండేది నీకు అందంగా కనిపించాలనే అండి. ఓసి పిచ్చిదానా, నేను మందు తాగేది కూడా నువ్వు నాకు అందంగా కనిపించాలనే. గజ్జి, నువ్వు చాలా మంచోడురా. నేను పెళ్లి చేసుకున్నందుకు చాలా అదృష్టవంతురాలని. లవ్ యూ సో మచ్ గజ్జి. ఏంటి సురేఖ, ఈ రోజు నన్ను అంతలా పొగుడుతున్నావు? ఎందుకో తెలియదు గజ్జి, ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తాంటూ నేను పొగడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేఖ, లవ్ యూ టూ. ఇప్పుడు నువ్వు కూడా పొగుడు నన్ను. ఏంటి, నేను కూడా పొగడాలా? సరే, ABCDEFGHIJK. వాటి మీనింగ్ ఏంటి గజ్జి? అడోరబుల్, బ్యూటిఫుల్, క్యూట్, డిలైట్ఫుల్, ఎలిగెంట్, ఫ్యాషనబుల్, గార్జియస్, హాట్. వావ్ గజ్జి, థ్యాంక్ యూ. మరి IJK చెప్పలేదు? ఐ ఆమ్ జస్ట్ కిడ్డింగ్. నిన్నెలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది గజ్జి. పర్లేదులే డాక్టర్ గారు, అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాకపోతే నేను ముందే పోతున్నా. నాకు క్యాన్సర్ ఉంది, దానికి మీరే ఏం చేయలేరు. నా తలరా తింటే. నా దగ్గర నీకు చెప్పడానికి గుడ్ న్యూస్ ఒకటి, బ్యాడ్ న్యూస్ ఒకటి. ఏంటి డాక్టర్ అది? గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఇంకా 24 hours బతుకుతావు. థ్యాంక్ యూ డాక్టర్, ఈ టైం చాలు మా వాళ్ళందరినీ చూడ్డానికి. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి డాక్టర్? బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను ఈ మాట 24 hours ముందే చెప్దాం అనుకున్నాను. Hello sir, good afternoon. Welcome to hotel service. How can I help you? Where Peter? 210 room కి రా త్వరగా, ఎమర్జెన్సీ. సారీ సార్, నేను పీటర్ని కాదు, బాయ్ని. ఒరే నువ్వు బాయ్వో తాడావో, 210 రూమ్ కి రా ఎమర్జెన్సీగా అని చెప్పా కదా నీకు. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. నాకు నా పిల్లానికి పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు తను కిటికీలో నుంచి దూకేస్తా ఉంటుంది. సారీ సార్, అది మీ పర్సనల్ ప్రాబ్లం. మీ పర్సనల్ ప్రాబ్లం లో మేము కలగా చేసుకోము. ఇడియట్, పూర్తిగా చెప్పేది విను. ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాదు, మీ మేనేజ్మెంట్ ప్రాబ్లం. కిటికీ అంత తెరిచినా తెరుచుకోవడం లేదు.